పోస్టల్ శాఖ తక్కువ ప్రీమియంతో మంచి బీమా పథకాలు అందిస్తుందని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అధికారి మురళీ కృష్ణ కిషోర్ చెప్పారు. కేవలం రోజుకు ₹2 15 లక్షల విలువైన ప్రమాద బీమా అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో ఈ మేరకు అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. కేవలం ఆధార్ కార్డు తీసుకువస్తే అతి తక్కువ సమయంలోనే పాలసీ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై లబ్ధిదారుల్లోనూ సంతోషం వ్యక్తమవుతోంది. ఇంట్రెస్ట్ వస్తా ఇన్సూరెన్స్ అనేది ఎడిషనల్గా వస్తున్న ఏకైక బీమా సంస్థ ఏదన్నా ఉందంటే అది పోస్టల్దే. మిగతా ఇన్సూరెన్స్లో మనకు వచ్చే బోనస్ వచ్చేటప్పటికి ₹1,00,000కి 3,500 నుంచి 4,000 లోపు ఉంటుంది. అదే పోస్టల్కి వచ్చేటప్పటికి మీరు 4,800 నుంచి 5,200 7,600 దాకా కూడా ఒక పాలసీకి వచ్చేటప్పటికి మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనే పథకం ద్వారా అంటే ₹436 కడితే వాళ్ళకి ఏ విధంగా చనిపోయినప్పటికీ వాళ్ళకి ఇంట్లో ₹2,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వటం ఉన్నది. అలాగే మీరు మామూలుగా పొదుపు కమ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో PLI RPLI పాలసీలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ అన్నిటిని జనాలు అందరూ ఉపయోగించుకుని ఎక్కువ మొత్తంలో లాభపడాలని కోరుకుంటూ పోస్టులో చాలా బాగుందండి, తక్కువగా ఉంది. ఎందుకంటే పేదవారికి అందుబాటులో ఉందండి. బయట LICలు చేయించుకోవాలంటే చాలా అవుతుంది, సంవత్సరాల కొద్ది బోర్డు కట్టించాలి. కానీ మాకు ఇది అలా పేదవారి అందరికీ కూడా అందుబాటులో ప్రతి వయసుకి సరిపడగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవగాహన. రేపొద్దున పిల్లల పెళ్ళి అది చేయాలనుకున్నా కూడా ఇందులో కట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి. ప్రైవేట్ స్కీమ్స్ ఉన్నాయి సార్, 20,000 30,000 సంవత్సరానికి ₹1,00,000 మీ దాన్ని బట్టి మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ప్రజలకి. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ప్రైవేట్ వరకు ఎంత ఉంటుందో మనం చెప్పలేం, అది ఎంతవరకు ఉంటుందో చెప్పలేం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనుకోండి మనకు ఒక భద్రత, ప్రీమియం తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ. యాక్చువల్గా ప్రీమియం అయితే ₹456 కట్టాలి సార్. 2 స్కీమ్స్ వస్తాయి, ఒకటి PMJY ఒకటి PMSBY ఒకటి.